కేసీఆర్. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంత బాధ్యత ఉంటుంది. ప్రజలు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడాలి, లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. రేవంత్ రెడ్డి ప్రజలు మార్పు కోసం నీకు అవకాశం ఇచ్చారు. ప్రజలు కోరుకున్నటువంటి మార్పు మీ లోపల కనబడతలేదు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు కోరుకున్న మార్పు కోసం పనిచేయాలి. ఈటల రాజేందర్ కష్టపడి పనిచేసేటువంటి నాయకుడు. మా పార్టీలో మల్కాజ్గిరి నుంచి దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నుంచి గెలిచినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు. రైట్. నేను చెప్పింది ఏంటి అంటే మీరు క్వశ్చన్ అడగాలి. నేను చెప్పినటువంటి పర్సన్లను నేను సూచనలు చేస్తున్నాను, నేను ప్రశ్నలు అడగలేదు. ఐఎమ్ నాట్ అన్ యాంకర్, ఐ కెన్ సజెస్ట్. నేను ఎట్లా అడుగుతా క్రాంతి? ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు, మీరు ఆయన ప్రతిపక్ష నాయకుడిని హోదాలో ఉంది. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం బాధ్యత ఎంత ఉంటుందో ప్రతిపక్షం బాధ్యత కూడా అంతే ఉంటుంది. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఉండి ఇప్పుడు ఇది అయితలేవు అవి అయితలేవు అని బయట తిడుతురు కదనే. బయట తిట్టుడు ఎందుకని? అసెంబ్లీలో నీకు టైం ఇస్తారు కదా, ఫ్లోర్లో అక్కడ మాట్లాడి ప్రజలకు మంచిగా చెప్పు. నువ్వు ఎట్లా మమ్మల్ని మాట్లాడనీయలేదు. నువ్వు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు ప్రతిపక్షానికి గొంతు లేకుండా చేసినావు. ఇప్పుడు నీకు వాళ్ళు రా 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 అని వెళ్తురు కదా, పోయి మాట్లాడు సార్. ప్రజలు నీకు నిలబడి ఉంటున్నావు. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ? రైట్. ఓకే. ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ చేసేందుకు అవకాశం మీరు చెప్పి నీ పేర్లు ఉన్న వాళ్ళందరూ మీ స్టూడియోకి పిలిచి రఘునందన్ రావుని యాంకర్ కూర్చోబెట్టుర్రి. అప్పుడు అడిగి చూపెడతా, ఏమడగాను తప్పకుండా బరాబర్ అడుగుతా. తప్పకుండా ఒకవేళ మీరు అవకాశం ఇస్తే 100%. ముందు వాళ్ళు వస్తారేమో అడుగు. ముందు నువ్వు చెప్పిన కేసీఆర్, రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ గారు వాళ్ళు వస్తారేమో అడుగు. బరాబర్ వచ్చి యాంకరింగ్ చేస్తా. అప్పుడు జనం గొంతుకు ఎట్లుంటుంది, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఎట్లుంటుంది, పేదోడు ప్రశ్న అడిగితే ఏం చెప్పాలనేది అప్పుడు చెప్తా నేను. అన్బయాస్డ్గా అడుగుతా అంటున్నా. పార్టీ పక్కన పెట్టి యాంకర్గానే అడుగుతా, చెప్పని అప్పుడు సమాధానాలు.